ఇల్లు వ్యతిరేక పోరాటానికి వారికి ముఖ్యంగా తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న ఇక్కడ వచ్చిన మీరు అందరికీ నేను జిల్లా చైర్మన్ గా ఒక్కోటి గురించి సత్యసాయి జిల్లా గురించి చెప్తాను. ఆల్ ఇండియా మొత్తము ఇండియాలో మొత్తము ఆల్ ఇండియా పర్సనల్ లాభ స్థాపనకి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ ముఖ్యంగా మన సత్యసాయి జిల్లాలో ఈ భూమి గురించి కొట్టాడుతున్నారే 9,850 ఎకరాలు మన భూమి ఉంది. అందులో 450 ఎకరాలు మాత్రమే దానికి కాపాడుతున్నారు. మిగతాది 9,450 ఎకరాలకి దాని గురించి చెప్పుకొని ఇంత వరకు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ కన్సల్టెన్సీలో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటా వాళ్ళు అమ్ముకుంటూ ఇది విషయం నేను మాట్లాడచ్చు. కానీ మీరు కొట్టాలని మీకు సిద్ధపడుతున్నారు. కానీ ఇన్ని రోజులు మీరు పడుకున్నారా? మన జిల్లా మొత్తం మాట్లాడాలంటే కానీ కదిరి గురించి నేను మాట్లాడాలి. కదిరిలోనే దగ్గర 670 ఎకరాల భూమి ఉంటే మనకు 60-70 ఎకరాల భూమి మాత్రమే కనపడతా ఉండాలి. మిగతా భూమి ఏమైంది, ఏం చేస్తున్నారు? ఈ భూమి గురించి ఒక్కడి గురించి మన ఉపేంద్ర సాహెబ్ గారు ఒక మాట చెప్పారు. నేను హైకోర్టు స్టేట్ ఇచ్చాను. కదిరి ప్రజలు ఎవరు ఇక్కడ గురించి మాకు మద్దతు చేసి దీని గురించి అందరూ కొట్లాడి భూమిని ఆపచ్చుతారా అని. సార్ మీరు మాట్లాడినట్టు న్యాయం ఉంది. కానీ ఒక్కోటి గురించి మీరంతా రావాలంటే ప్రజలకు దీని గురించి ఏ న్యాయం జరుగుతూ ఉండాలి? నలుగురు ఏదైనా మీరు పేదలకు ఎవరికైనా పెళ్లిళ్ళు చేశారా? లేకపోతే ఎవరైనా ఒడుగులు చేశారా? లేకపోతే ఎవరైనా మైనార్టీ డబ్బులు దానిలో వచ్చిన ఇన్కమ్ గురించి ఏదైనా వడ్డీలోని రుణాలను బ్యాంకు పెట్టారా? లేకపోతే పేదలు చాలా కూలిపోతున్నారు. ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స చేసుకోలేక కానీ డబ్బు ఏమో దండి ఉండాలి మీ ముఖ్యమంత్రి దగ్గర అని అందరూ ముఖ్యమంత్రి నేను చెప్పడం 100% మా ముఖ్యమంత్రి ఉన్నారు. 95% దోచుకునే ఉన్నారు. ఈ ఒక్కో ప్రాపర్టీ ఇన్ని వేల ఎకరాలంటే మీరు ఏం చేస్తున్నారనేది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఇది పర్సనల్ విధి వాళ్ళు చేసిన తర్వాత మీరు వేసుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచి మీరు మొబైల్ కొట్టాలంటే 100 రూపాయలు ఆ భూమి మా స్వాధీనంలోనే ఉండేది. కానీ ఈ భూమి ఏమైపోయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని వదులుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది వేరే వాళ్ళు దీని చట్టాలు తీసుకొని వస్తున్నారు. కదిరి భూమి గురించి చెప్తాను. కదిరిలో భూమి ఇంత భూమి ఉంటే కనుక సార్ మీరు కూడా చెప్తున్నాం. మీరు కుటుంబానికి పీఠాధిపతులు పోరాడేది కూడా ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ ఇన్ని రోజులు మీరు ఆ ఖాళీస్థానికి పెట్టాల్సిన అవసరం ఉండాలి. మనకు మీరు అక్కడ పేదోళ్ళకి ఆ స్థలం గురించి పేదోళ్ళకి అక్కడ గుర్తిలో ఏదైనా షాపులో మీకు ఇచ్చిన దాంట్లో వచ్చిన ఇంకొక పేదోళ్ళకు సహాయపడచ్చు. అక్కడ దగ్గర 200 షాపులు పడతాయి, 200 ఇల్లు కూడా వేసుకుంటాం. ఆ బాడీకి మీరు ఏమైనా పేదోళ్ళకి తయారు చేయొచ్చు. కానీ దాని గురించి ఏం పట్టించుకోవాలి? అది बोले नहीं जवाब देंगे मालूम नहीं सा क्या तो बोलते रहे तो कहेगा मुझे तो मैं बोल दो सब में बोल से क्या फायदा है, ये क्या काम चलता है बोलते हैं डॉक्टर साहब बाइक माइक करो मैं बोल दूँ ये डॉक्टर साहब बात करेंगे इस पर बात करेंगे बात करेंगे उस पर बात हो ऐसा रहता है। వాళ్ళ నలుగురు తల్లి కాకుంటే 4 సంవత్సరాల దానిలోనే ఉన్నాయి తమ భూమి. థ్యాంక్ యూ